హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. దీపావళి అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సాధారణంగా మనం సాయంత్రం వేళ పూజ చేసుకుంటాము. కానీ అర్ధరాత్రి పూట కూడా ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా ఒక మూల మనము దేవుడి మూలైనా పర్లేదు, లేకపోతే హాల్ మధ్య భాగంలో అయినా పర్లేదు, ఇలా క్లీన్ చేసుకొని ఫస్ట్ తర్వాత దాని మీద పసుపుతో క్లీన్ చేసుకొని దాని మీద ముగ్గు వేసుకోవాలండి. అష్టదళ ముగ్గు కానీ పద్మ ముగ్గు కానీ ఏమైనా వేసుకోవచ్చండి. మాకు ఆల్రెడీ ఇలా వేసి ఉంది కాబట్టి నేను ఇలా పసుపుతో పెట్టుకుంటున్నాను. చుట్టూరా కూడా ముగ్గు వేసుకోవాలండి. దాని చుట్టూరా ముగ్గు వేసుకొని పసుపుతో కుంకుమతో ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మవారికి చుట్టూరా పెట్టుకున్న తర్వాత మనము ఏదైనా ముందుగా 12 గంటలకు పూజ కాబట్టి ముందుగా మనం చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇలా అన్నీ ముందుగా చేసేసుకోవచ్చండి, పర్లేదు. కరెక్ట్గా 12 గంటలకు మళ్ళీ పూజ మనం మొదలు పెట్టుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా 2 ప్లేట్లు తీసుకొని మనం ఇలా బియ్యంతో కొంచెం ఫిల్ చేసుకోవాలి. నింపుకున్న తర్వాత నాకు ఇలా పద్మం లాంటిది ఒకటి ఉంటే అది తీసుకొని దాన్ని కూడా బియ్యంతో నింపుకున్నాను. కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని అమ్మవారి విగ్రహం ఏమైనా ఉంటే పెట్టుకోండి. లేదంటే మేము సాయంత్రం పూజ చేసుకున్నాం, అమ్మవారి విగ్రహం ఏమీ లేదు అనుకుంటే, మీ దగ్గర ఎక్స్ట్రా ఏమీ లేదనుకుంటే, మీ దగ్గర ఉన్న ఇంకా ఏ అమ్మవారి విగ్రహం అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా దీపం తీసుకొని దీపం కూడా మనం అమ్మవారిని ఊహించుకొని మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఇలా పసుపు కుంకుమ నిండుగా పెట్టుకుంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. వాటితో పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. మార్వాడీస్ ఇలాగే పూజ చేస్తారు. వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మేము కూడా ఇది చేసినప్పటి నుంచి మాకు కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఒక సంవత్సరం ఇలా చేసి చూడండి. ఆ సంవత్సరంలో ఎంత బాగుందో ఏంటో మీకే తెలుస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఈరోజు 5 దీపాలతో అయితే పూజ చేసుకోవాలండి. ఇలా దీపం వెలిగించే ముందు దీపాలు ఇలా వెలిగించే ముందు మనం ఒకసారి వినాయకుడిని తలుచుకొని దండం పెట్టుకోవాలండి. తర్వాత దీపం ముందు పసుపు కుంకుమ ఇలా అక్షంతలు వేసుకొని దీపజ్యోతికి నమస్కరించుకోవాలండి. ఇలా పువ్వులు కూడా వేసుకొని నమస్కరించుకోవాలండి. అమ్మ మీ చల్లని చూపులు ఎప్పుడు మా దగ్గర ఉండాలని చెప్పి కోరుకోండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా యూజ్ చేస్తూ అమ్మవారి ముందు ఇలా వేస్తూ పూజ చేసుకోవచ్చండి. అష్టోత్తరం కానీ ఇంకా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినది ఏదైనా కూడా చదువుకోవచ్చు. ఈరోజు అలా చదివితే చాలా మంచిదండి. నేనైతే ఇలా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేస్తున్నాను. ఇలా బంగారు పువ్వులు నా దగ్గర ఉంటే దాంతో పూజ చేస్తున్నానండి. మీ దగ్గర ఏమున్నా పర్లేదు. తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం పువ్వులు అమ్మవారి ముందు వేసుకొని అమ్మవారి దగ్గర నమస్కరించుకోండి. తర్వాత ఇలా దీపధూపాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని ఈ సమయంలో కూడా మీరు ఏమైనా చేయాలనుకుంటే ప్రసాదం కానీ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చండి. లేదంటే మేము సాయంత్రం పూజలో చేసుకున్నాము అని మీరు అనుకుంటే మాత్రం ఏదైనా మనం పంచామృతం పెట్టుకుంటే సరిపోతుందండి. ఏదైనా పువ్వు పండో ఏదైనా పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి అమ్మవారికి. ఈరోజు నేను ఇలా పంచామృతం ఇలా పువ్వులు పళ్ళు ఎలా ఉంటే నేను ఇలా సమర్పించుకుంటున్నానండి. సమర్పించుకొని అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు తర్వాత ఇలా చిల్లర పైసలు కూడా పెట్టుకుంటున్నానండి. ఈ ప్లేస్లో ఏకాహారతి నేను వెలిగిస్తున్నానండి. ఈరోజు చాలా మంచిదని చెప్పి ఇలా నేను అమ్మవారికి నివేదించుకుంటున్నాను. అమ్మ మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమ్మా, నువ్వు ఎప్పుడు ఎల్లవేళలా నీ అల్లని చూపులు మా యందు ఉండాలని కోరుకోండి. అందరూ కూడా ఇలా అర్ధరాత్రి పూట పూజ చేస్తున్నాము, ఏమైనా తప్పు ఉంటే ఏమైనా ఉంటే క్షమించమ్మా, మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి నమస్కరించుకోండి అమ్మవారికి. ఇలా అమ్మవారికి నమస్కరించుకొని ఇలా నివేదన చేయండి. అమ్మవారికి అంతా సమర్పించుకోండి. ఇలా సమర్పించిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని వస్తువులు కూడా పక్కన పెట్టుకొని మనం ఏదైతే మనము ఇలా కాయిన్స్ పెట్టుకున్నామో ఆ కాయిన్స్ మనం బాగా చప్పుడు వచ్చే విధంగా చేతిలో తీసుకొని బాగా మనము చప్పుడు చేయాలండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా బాగా చప్పుడు చేయాలి. కాయిన్స్తోని బాగా చప్పుడు చేసిన తర్వాత మన దగ్గర పెట్టుకుని లక్ష్మీ గవ్వలు కూడా తీసుకొని అవి కూడా బాగా చప్పుడు చేయాలండి. ఇలా చేస్తే అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు తాండవిస్తారు, ఎప్పుడు ఉంటారని నమ్ముతారండి. ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని నమ్ముతారు. సాధారణంగా మార్వాడీస్ ఇలా పూజ చేస్తారండి. వాళ్ళు ఎప్పుడు ఇలా చేస్తారు, ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటారు. మనం కూడా అలానే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చేంజ్ ఏంటో తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.